జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అప్పు అదే కదా, అదే అప్పు ఆయన చెప్పినది. అయితే ఒక్కటి ఇక్కడ ఇట్లాంటి ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే ప్రతి ప్రశ్నలో జవాబులో ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఏం చెప్తున్నారంటే వైట్ పేపర్ ప్రకారంగా ఖచ్చితంగా రాస్తున్నారు. యాజ్ పబ్లిష్డ్ ఇన్ వైట్. ఇది చాలా తప్పు, లీగలీ తప్పు, ఇది చట్టపరంగా తప్పు, ఇది కోర్టుకు పోయినా తప్పు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఏం చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 3,31,670 కోట్లు అప్పు చేయడం జరిగింది. వాళ్ళు చేసిన అప్పు 2,49,350 కోట్లు. అంటే వాళ్ళు ఎక్కినప్పుడు 2014 నుంచి 19 సంవత్సరం మీద సంవత్సరము 22.6% పెరిగితే 2019 నుంచి 20 వరకు మేము చేసిన అప్పు 13.5% మాత్రమే సంవత్సరం మీద సంవత్సరం పెరిగినట్లు. అంటే అర్థం ఏమంటే వాళ్ళు ప్రతి 100 రూపాయలకు 2014 నుంచి 19 వాళ్ళు ప్రతి 100 రూపాయలకు 22 రూపాయల 63 పైసలు ప్రతి 100కు చేసినారు. మేము కోవిడ్ పెట్టుకొని అన్ని పెట్టుకొని కూడా ప్రతి 100 రూపాయలకు మేము 13.5 పైసలు మాత్రమే చేసినది. ఈరోజు మేము 3,31,671 కోటి, ఇంకా చెప్పాలంటే 71 కోటి చేస్తే దాన్ని శ్రీలంక 10 కోట్లు, 12 కోట్లు, 13 కోట్లు మట్కా నంబర్లు. ఎంత అన్యాయంగా మాట్లాడతారండి. ఈరోజు మీరేమని చెప్తున్నారు, ఆర్థిక శాఖ మంత్రి గారు మీరేమంటున్నారంటే వేస్ అండ్ మీన్స్ అంటే చేబదులు తీసుకునేది అప్పు కాదని మీరు అంటున్నారు. అవునా కాదా? కానప్పుడు ఇప్పుడు సిఏజీ రిపోర్ట్స్ ప్రకారము మీరు పెట్టిన 2024-25 సంవత్సరానికి మీరు పెట్టిన ఖర్చుకు మీ ఆదాయానికి 81,078 కోట్లు తేడా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? మీరు చెప్పే ప్రకారం 60,000 కోట్లే కదా అప్పు చేసిండేది. మళ్ళా ఇంకా బ్యాలెన్స్ 21,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది కాదా అప్పు? పోనీ వేస్ అండ్ మీన్స్ మీరిచ్చిన బుక్కుల్లో అప్పు కింద చూపించలేదా? దాని హెడ్ ఆఫ్ అకౌంట్ ఏమని రాసినారు? 6,003 మేజర్ హెడ్, 110 మైనర్ హెడ్, 5 సబ్ హెడ్, 560. మీ బడ్జెట్ బుక్లో మీరు కాదా రాసిండేది? సిఏజీ రిపోర్ట్లో స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఉంది. దాంట్లో పేజ్ నంబర్ 9 వాల్యూమ్ 1 ఏమని రాసినానండి? హెడ్డింగ్ బారోయింగ్స్ పబ్లిక్ డెట్ అని రాసి దాని కింద వేస్ అండ్ మీన్స్. అంటే సిఏజీ వేస్ అండ్ మీన్స్ చేబదులు దేని కింద రాసింది? అప్పు కింద రాసింది. మీరు మీ దాంట్లో మీ బడ్జెట్ బుక్కుల్లో 2026-27కు సంబంధించిన మీరు అసెంబ్లీకి పెట్టిన బడ్జెట్ బుక్కుల్లో పేజ్ నంబర్ 94లో వాల్యూమ్ 2లో మీరు ఏమని రాసినారండి? వేస్ అండ్ మీన్స్ దేని కింద రాసినారు? అప్పు కింద. మేజర్ హెడ్ 6,003, మైనర్ హెడ్ 110, సబ్ హెడ్ 5, ఆబ్జెక్ట్ హెడ్ 56. మీరు కాదండి రాసినది. మళ్ళా అంటే సింపుల్, ఇంత పుస్తకాలు మీకు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. కానీ నిజం చెప్పాలంటే ఎవరికైనా సామాన్య మనకు అర్థమవుతుంది. నేను మీ దగ్గర దీర్ఘకాలం అప్పు తీసుకుండొచ్చు, అది సంవత్సరానికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో వడ్డీ ఇస్తూ కడతా. కానీ తత్కాలిక అప్పు కూడా తీసుకోండొచ్చు. తత్కాలికం అప్పు కాదా అంటే ఆయన అంటాడు తత్కాలికమైన అప్పు కాదు, దానికి వడ్డీ ఎందుకు లేదండి? వడ్డీ కట్టడం లేదా? ఆర్బీఐకి మీరు 100% కడుతున్నారు, ఎందుకు కట్టడంలే? ఇంకా ఒకసారి ఎక్కువ వడ్డీ కూడా పడుతుంది తత్కాలికమైన అప్పు. ఏం చెప్తున్నారు అంటే ఏం చెప్తే అది. ఇప్పుడు ఇది సిఏజీ రిపోర్టు పేజ్ నంబర్ 39, సిఏజీ ఫైనాన్స్ అకౌంట్స్ వాల్యూమ్ 1లో 6 స్టేట్మెంట్ ఆఫ్ బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ ఏమని రాసినారండి? నెట్ బారోయింగ్స్ 81,082 కోట్లు. మీకు యాక్చువల్గా పరిమితి ఇచ్చినది 55,757 కోట్లు మాత్రమే. అయితే మీరు 15,093 కోట్లు 62 కోట్లు ఎక్కువ. ఎందుకు మీకు 55,757 కోట్ల పరిమితి? మీ స్థూల ఉత్పత్తి 15,93,062 కోట్లు, అందులో 3.5% మాత్రమే. ఎట్లా చెప్తారండి? నాకు అర్థం కాలే. ఎంత అసలు ఏంది కావాలంటే చెప్పుకుంటూ పోవడమే. అసలు మీరు స్థూల ఉత్పత్తిలో 3.5% ఎట్లా అంటారు? మీరు ఇచ్చినదే కదా ఇది స్థూల ఉత్పత్తి స్టేట్మెంట్లు మీరు ఇచ్చిన ప్రకారము ఆ సంవత్సరానికి 15,93,063 కోట్లు. పిఐబి ప్రెస్ రిలీజ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇయర్ ఎండెడ్ 2024. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. మీకు 3% అప్పు కింద, ఇంకొక 0.5% రిఫార్మ్స్. ఏది? విద్యుత్ సంస్థలకు సంబంధించిన ఏదన్నా కానీ రిఫార్మ్స్ కింద. మీరు అప్పు చేసినది ఎంత అండి?
అసలు ఫైనాన్స్ అకౌంట్స్ ప్రకారం చూస్తే మీరు ఇక్కడ చూపించేది కేవలం 60,485 కోట్లు చూపిస్తారు. ఎంత తప్పిది, తప్పిదం కాదండి ఇది. మీరు అప్పు, మీరేమంటారు అప్పు చేయలే అంటారు. ఏమి మీరు చెప్పిన ప్రకారం 1,10,000 కోట్లు మాత్రమే అప్పు. ఆ ప్రకారం మీరు కరెక్ట్ అండి. మా ప్రకారంగా మీరు చేసిన అప్పు వచ్చేసి మా ప్రకారంగా గ్యారంటీలు ఇచ్చిన అప్పు 89,026 కోట్లు చిల్లర తీసేస్తూ, రాజధాని కోసం అమరావతి కోసం 47,837 కోట్లు, ఏపీ బివరేజెస్ కార్పొరేషన్ మత్తు పానీయాల సంస్థ 11,850 కోట్లు బాండ్స్ 2025 మీరు సిఏజీ ప్రకారం మీరు ఆర్బీఐ ద్వారా చేసిన అప్పు 81,082 కోట్లు. మీరు ఈ సంవత్సరం ఫస్ట్ 10 నెలలకు చేసిన అప్పు 87,674 కోట్లు. మీరు ఆర్బీఐకి ఫిబ్రవరి 2026 మార్చుకు మళ్ళా 9,900 కోట్లు, మొత్తం తోలితే 3,27,370 కోట్లు కాదా? 3,27,370 కోట్లు. ఈ లెక్కలు మీరు ఊరికే మీరు తప్పు మీకు తెలియదని కాదు. దీంట్లో మేము చెప్పిన దాంట్లో తప్పు ఎక్కడుందో మీరు చెప్పండి. ఎందుకు చెప్తాను, ఏపీ జల్ జీవన్ మిషన్ కింద జియో నంబర్ 17 2 మార్చి 2026 8,650 కోట్లు మీరు అప్పు చేసిన మాట వాస్తవమా కాదా? జల్ జీవన్ కార్పొరేషన్ కింద జియో నంబర్ 6 16 జనవరి 2026 5,000 కోట్లు అప్పు చేసిన మాట వాస్తవమా కాదా? ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జియో నంబర్ 50 9/4/2025 906 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 33 12 మార్చి 2025 9,000 కోట్లు వాస్తవమా కాదా? మినరల్ డెవలప్మెంట్ ఖనిజాభివృద్ధి సంస్థ. జియో నంబర్ 6 17 ఫిబ్రవరి 2026 500 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 1 7 జనవరి 2026 900 కోట్లు వాస్తవమా కాదా? ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో జియో నంబర్ 97 10/12/2025 2,000 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 91 12 నవంబర్ 2025 1,000 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 89 8 నవంబర్ 2025 5,000 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 35 28 మార్చి 2025 710 కోట్లు వాస్తవమా కాదా? ఏపీ డిస్కామ్స్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ జియో నంబర్ 95 3,762 కోట్లు, జియో నంబర్ 90 1,150 కోట్లు, జియో నంబర్ 68 3,544 కోట్లు, జియో నంబర్ 67 900 కోట్లు, జియో నంబర్ 59 27 జూలై 2025 1,724 కోట్లు వాస్తవమా కాదా? ఏపీ మార్క్ ఫెడ్ జియో నంబర్ 63 30 డిసెంబర్ 2025 1,200 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 60 5,000 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 56 5,000 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 53 1,000 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 25 1,000 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 3 700 కోట్లు వాస్తవమా కాదా? జియో ఆర్టీ నంబర్ 770 కోట్లు 300 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 100 1,000 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 93 1,800 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 37 19 జూలై 2024 3,200 కోట్లు వాస్తవమా కాదా? దక్షిణాభి సదర్న్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ దక్షిణ మన పవర్ డిస్కామ్ దాంట్లో జియో ఆర్టీ నంబర్ 962 110 కోట్లు వాస్తవమా కాదా? 698 80 కోట్లు వాస్తవమా కాదా? సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జియో నంబర్ 25 5,000 కోట్లు వాస్తవమా కాదా? జియో నంబర్ 6 2,000 కోట్లు వాస్తవమా కాదా? ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ 7,500 కోట్లు వాస్తవమా కాదా? టిడ్కో 4,451 కోట్లు వాస్తవమా కాదా? రామాయపట్నం పోర్టు 3,938 కోట్లు వాస్తవమా కాదా? ఏపీ ఎయిర్పోర్ట్ల అభివృద్ధి సంస్థ 1,000 కోట్లు వాస్తవమా కాదు? ఇదే జియో నంబర్ 8 14 ఏళ్ళు. ఏం మాట్లాడుతున్నారండి? ఏదన్నా ఇచ్చిపెట్టినారా దీంట్లో? మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మార్క్ ఫెడ్, సివిల్ సప్లై ఏదన్నా చూడు మీరిచ్చినదే. మీరిచ్చిన దాని ప్రకారమే ఎంత 3 లక్షల చిల్లర అసెంబ్లీల కౌన్సిల్లో ఏది 13,726. మీరు ఇంకొక కౌన్సిల్లో ఇచ్చిన దీని ప్రకారం ఎంత అప్పు 3,70,000 కోట్లు మేము చేసినది. ఎందుకండి ఇట్లా? ఏం బేసిస్ మీద ఇవన్నీ చెప్తున్నారు అసలు నాకు అర్థం కాల. ఇంకోటి ఆర్బీఐలో మీరేమంటారంటే, ఆర్బీఐలో అంట 8 రోజులు సిఏజీ ఏమైంది 365 రోజుల్లో 8 రోజులు మాత్రమే అప్పు లేకుండా ఉంది, లేకుంటే ప్రతిసారి ఓడి కిందనే ఉంది, అప్పు కిందనే ఉంది అని మీరేమంటారంటే అది చెప్పరు. మీరు కూడా ఉన్నారు కదా, మీరు ఓన్లీ మాకంటే 22 రోజులే కదా వెనకాలని మీరు అడిగిన దానికి చెప్పండి.
ఇప్పుడు 2020-21 కోవిడ్ ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా 34 రోజులు మేము అప్పులో లేము. 2021-22 కోవిడ్ 43 రోజులు మేము అప్పుల్లో లేము. 22-23 24 రోజులు మేము అప్పుల్లో లేము. 23-24 31 రోజులు మేము అప్పుల్లో లేము. మీరు మాత్రం ఓన్లీ 8 రోజులు మాత్రమే. ఇది కాక మళ్ళీ మేము ఎక్కువ చేస్తామంట. నిజం చెప్పాలంటే మీరు ప్రతిసారి పరిమితి కంటే ఎక్కువ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు పరిమితి కంటే ఎక్కువ? మీరు లక్కీ, అదృష్టవంతులు. కేంద్రానికి మీతో ఏదో ఒక అవసరం ఉంటుంది, అవసరం వల్ల చిన్నగా జారుకొని సందుల్లో పోతున్నారు. అందుకనే మీరు 2014-15 నుంచి 2019 వరకు మీకు ఇచ్చిన పరిమితి కంటే కూడా 29,099 కోట్లు మీరు యాక్చువల్గా ఎక్కువ చేసినారు. దాన్ని మా దాంట్లో తగ్గించినారు. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ 17,000 కోట్లు మీరు దాటినారు. ఇంట్రెస్ట్ మేము వడ్డీలు ఎక్కువ అంట, 12%, 13% మేము వడ్డీలు అంట. వడ్డీలని చెప్తా అది కూడా. 2018-19 మేము తీసుకున్న వడ్డీ రేటు 6.69. 19-20 మీరు తీసుకునేది 2018-19 మీ వడ్డీ రేటు 6.69. 2019-20 మా వడ్డీ రేటు 6.3. 2020-21 మా వడ్డీ రేటు 6.13. 2021 మా వడ్డీ రేటు 6.08. 2022-23 మా వడ్డీ రేటు 6.3. 2023-24 మా వడ్డీ రేటు 6.4. మీరు మళ్ళీ 6.2కి వచ్చింది. ఏం చెప్తున్నారు, ఎట్లా చెప్తున్నారు? అసలు శాసకీయ అని ఉండదండి. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు ఏదైనా కానీ శాశ్వత అభివృద్ధి పనులు చేసేదానికి స్టేట్ అసిస్టెంట్, స్పెషల్ అసిస్టెంట్స్ ఫర్ స్టేట్స్ బై సెంటర్ అది. సో దాంట్లో కేశవ్ గారు ఏమంటారంటే మేము 1,000 కోట్లు తెచ్చుకున్నాము, వాళ్ళు 500 తెచ్చుకున్నారు. ఎస్, ఎందుకు? మొత్తము ఇది కోవిడ్ అప్పుడు యాక్చువల్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, మొదలు పెట్టడం జరిగింది. అప్పుడు 2020-21లో టోటల్ దేశానికంతా కలిసి 11,830 కోట్లు చేస్తే అందులో 688. 2021-22లో దేశానికంతా కలిసి 14,185 కోట్లు అయితే అందులో 501. 2022-23లో దేశానికంతా కలిసి 87,795 కోట్లు అయితే అందులో 6,105. 2023-24లో దేశానికంతా కలిసి 1,09,554 కోట్లు అయితే అందులో 4,090. ఇప్పుడు 1,49,483 దేశానికంతా అంటే పెంచినారు దేశంలో, అందుకని మీరు 7,900. బట్ దేశానికంతా ఎంత ఇచ్చిందో కేంద్రం అంతలో మేము ఎంత తీసుకున్నామని చూస్తే మేము 2020-21లో 5.8% తీసుకున్నాం. 2021-22లో 3.5% తీసుకున్నాం. 22-23లో మేము 6.9% తీసుకున్నాం. 23-24లో మీరు 3.7% తీసుకున్నాం. మీరు గొప్పగా ఏదైతే చెప్తున్నారో మీరు 5.2 మాకంటే తక్కువ తీసుకున్నారండి. ఏంది కావాలంటే ఆర్బీజీ ఇంకోటి ఏమంటారంటే 15వ ఆర్థిక సంఘము డబ్బులు ఇచ్చింది 30,000 కోట్లు మీరు ముందరనే వాడుకున్నారు. అట్లా వాడుకోనీకి అవుతుందండి? వాడుకోవచ్చునా? ఆర్థిక సంఘం ఏదైతే సిఫార్సు ఇస్తారో ఆ సిఫార్సులో భాగంగా ఏ సంవత్సరానికి ఎంత అని కూడా చెప్తారు. 30,000 చిల్లర కోట్లకు గాను ఆర్థిక సంఘము చాప్టర్ 10లో ఉంటుందండి, మీరు రిపోర్ట్ చదవండి. దాంట్లో 2021-22 సంవత్సరానికి గాను 17,257 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రాంట్ రావడం జరిగింది. 2022-23లో 10,549 కోట్లు రాష్ట్రానికి గ్రాంట్ రావడం జరిగింది. 23-24లో 2,691 కోటి జరిగింది. 24-25, 25-26 నిల్ ఉంది. ఇది రిపోర్ట్. మేమేం వాడుకనికి రాదండి. ఎట్లా మీరు వాడుకనికి రాదు, మీరు అదృష్టవంతులు కాబట్టి ఎక్స్ట్రా వాడుకుంటున్నారు. అసలు ఇది పబ్లిక్ అకౌంట్. ఇది ఎందుకో మళ్ళా ఉద్యోగస్తులందరూ జాగ్రత్తగా చూడాలి. పబ్లిక్ అకౌంట్ అనేది ఉద్యోగస్తులు ఎక్కువ దీంట్లో ఏముంటాయి? చిన్న పొదుపు, ఉద్యోగస్తుల ప్రావిడెంట్ ఫండ్, డిపాజిట్లు, కోర్టు డిపాజిట్లు. ఆంధ్రప్రదేశ్ యాక్చువల్గా పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పబ్లిక్ అకౌంట్ అంటే డిపాజిట్స్ కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ, చిన్న పొదుపు కానీ 19,138 కోట్లు ఉన్నింది. దాన్ని వీళ్ళు ఎంతకు పెంచినారు? 76,516 కోట్లకు పెంచినారు. ఎప్పుడు? 18-19 మేము ఎక్కేటప్పటికి వాళ్ళు దిగిపోయేటప్పటికి. మేము మళ్ళా దిగిపోయేటప్పటికి 76,038 కోట్లే ఉంది మీ అకౌంట్సే. అంటే మీరు 57,378 కోట్లు పబ్లిక్ డబ్బులు కూడా మీరు వాడినారు. మేము తిరిగి కట్టినాం 478 కోట్లు. ఏమాత్రం లెక్కలలో ఇంకా ఇటు అటు ఎన్ని చేసినా కూడా దీనికి
ఒక 500-1000 కోట్లు ఇటు అట్లు వస్తారు తప్ప ఏం మార్చనీకి రాదండి. అంటే మీరు అందాజుగా 55,000 కోట్లు మీరు వాడుకున్నారు. మళ్ళీ మీరు వచ్చి మాకు చెప్తారు.